దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామాన ఈ స్థలంలో కూడుకున్న మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ మొదటి ఆరాధనలో ఇంకా రెండు ఆరాధనలు మిగిలి ఉన్నాయి. ఈ ప్రారంభ ఆరాధన కూడికలో మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి సర్వశక్తి గల దేవుడు మనకిచ్చినటువంటి అత్యద్భుతమైన ప్రతి అవకాశమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుని దైవిక కార్యక్రమంలో ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు యొక్క దైవ దర్శనాన్ని పొందిన మనుషుల వలన కాక దేవుని ద్వారానే అపోస్తలుడుగా నియమించబడి దేవునినే సంతోషపరచాలని ఒక దైవికమైన దృక్కోణముతో, ఒక దృఢమైన సంకల్పముతో దైవ సేవ చేసి దేవుని కొరకు ప్రయాసపడిన దైవజనుడు గలతీ సంఘానికి ఓ పత్రిక రాస్తున్నారు. ఆయన ఆ రాసినటువంటి పత్రికలో నుండి ఒక వచనాన్ని పూట దేవుని వాక్య ధ్యానం కోసం ఓ మాట చదివి ముందుకు వెళదాం. 5వ అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుదాం. అభిషేక్ చదువుతారు. ఆ తరువాత దేవుని వాక్యమును మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రండి. పరిశుద్ధ గ్రంథాన్ని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వరకు చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడే తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దేవునికి అందరూ చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెబుదామండి. ప్రభునందు మిగిలి పిల్లరా, చదవబడిన వాక్యం ద్వారా దేవుడే మనతో మాట్లాడి మన హృదయాలకు కావలసిన వాక్యమును అనుగ్రహించినట్లు ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మాకంటే గనులు, బలిష్ఠులు, ఐశ్వర్యవంతులు, భోగభాగ్యాలు గలవాళ్ళు ఈరోజు చూడడానికి వారికి అవకాశం లేదు, కానీ మాకు ఇచ్చినందుకు వందనాలు.
ఈ సమయంలో నీ మాటలు, ఈ ప్రథమ ఆరాధనలో నీ మాటలు వినే ధన్యకరమైన కృప నీ బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, ఈ మాటలు అనేకుల హృదయాలలో ఒక నూతనమైనటువంటి ఆత్మీయ జీవితపు వెలుగులు విస్తరించబడడానికి వాక్యము వారిలో క్రియ చేయాలని ఆశపడుతున్నాను. నీ మాటలు వినడానికి వచ్చిన నీ బిడ్డలందరినీ వారి హృదయాలను ఆయత్తపరుస్తున్నాయి. నీవే కార్యము జరిగించి అద్భుతాలు చేయమని నిలబడిన ఈ అల్పదాసుని నీ చేతి నీడలో వాడుకుని అద్భుతాలు చేయమని సమస్తమును నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వినయముగా ప్రార్థించి మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి దేవాది దేవునికి మహిమ కలిగినట్లు ఒకసారి చేతులెత్తి మరలా స్తోత్రం చెబుదాం. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన అనుదినము లేక ప్రతి ఆదివారము ధ్యానిస్తున్నాం క్రైస్తవునికి కనబడని కొమ్ములు. మరలా క్రైస్తవునికి కనబడని కొమ్ములు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులతో మాట్లాడుచు హృదయంలో నుండి వచ్చేవి మానవుణ్ణి అపవిత్రపరుస్తాయి అని ప్రభు చాలా స్పష్టంగా వారితో చెబుతూ దురాలోచన అన్నారు ఆయన. అది ఒక ఆదివారం మనం ధ్యానించాం. అక్కడ సుమారు ఒక 13 మనకు కనిపిస్తాయి. మార్కు సువార్త 7:21 ప్రకారంగా గత వారం మనం చెప్పుకున్నాం అవివేకము. ఏంటండి? ఏమిటి అవివేకము అంటే, అవివేకమునకు దేవుడు తన గ్రంథము ద్వారా ఇచ్చినటువంటి అర్థాన్ని గత వారం చెప్పుకున్నాం. ఏమంటే, ఆత్మతో ఆరంభించి శరీరానుసారముగా ముగించడమే అవివేకము అని గత వారం మనం వాక్యమును ధ్యానించాం. ఈరోజు మరొక విషయాన్ని మీ ముందుంచాలనే ప్రయత్నంతో ప్రభు మనకిచ్చిన ఆదివారపు ఆరాధనను బట్టి దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ దైవిక విషయాలను మనం గుర్తించి ఆత్మీయంగా మనం సరిచేయబడాలన్నది దేవుని కోరిక, దేవుని ఆలోచన అయ్యున్నది. ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ఏమిటంటే మత్సరము అనండి. మత్సరము. దీనిని పౌలే గారు గలతీ సంఘానికి రాస్తూ అంటున్నారు. ఆయన మత్సరము అనే పదాన్ని కూడా ఆయన కూడా మనకు తెలియపరుస్తున్నారు. ఆయన ఈ మత్సరం అనేదట శరీర కార్యము అన్నాడు ఆయన. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ప్రారంభించి శరీర కార్యాల కోసం ఆయన తెలియపరుస్తున్నాడు. అందులో చాలా ఉన్నాయి. జాగ్రత్త, అపవిత్రత, కామం, ఇవన్నీ ఒక వరుస క్రమంలో చెబుతూ
ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే మత్సరము అన్నారు ఆయన కూడా. గమనించండి, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మత్సరం అనే పదాన్ని యేసుక్రీస్తు మార్కు సువార్తలో ఏ విధంగా ఆయన ఉపయోగించాడో, అలాగే ఆయన ఆత్మ కలిగినటువంటి దైవజనుడు పౌలయ్య గారు కూడా అదే పదమును కూడా ఉపయోగించడం జరిగింది. ఏమిటా పదం అని మనం ఆలోచిస్తే చెప్పండి, ఆ పదం ఏమిటండి? ఆ పదం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే మత్సరము. ఈ మత్సరం అనే పదము ఈ రోజున మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క మత్సరము ఇదొక కొమ్ము అని నేను దేవుని వాక్యములో నుండి మీకు మనవి చేస్తున్నాను. దురాలోచన అదొక కొమ్ము. కొంతమందికి క్రైస్తవులకు ముఖ్యంగా కన్నబడని కొమ్ములు అనే మన యొక్క ధారావాహిక శీర్షికలో మనము ధ్యానిస్తున్నాం. మూడవది ఏంటంటే మత్సరము. రెండవది మనవారం చెప్పుకున్నాం అవివేకము. ఇప్పుడు మూడవది ఏంటంటే అనండి, మీరు అందరూ అంటలేదు, అనండి. ఉంది కదా మీకు ఆ కొమ్ము, మొలిచిందంటారా, నేను కొంచెం పెరిగిందంటారా, పోనీ గట్టిగా అయిపోయిందంటారా? పర్వాలేదండి, వాక్యం అనే ఖడ్గముతో దానిని మొదలకే నరికేద్దాం. ఆమేనంటలేదు మీరు, చెప్పండి ఆమేన్ అనండి గట్టిగా. మత్సరం అనే కొమ్మును రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగల దేవుని వాక్యం అనే ఖడ్గముతో ఆ కొమ్మును ఏం చేద్దాం? నరికేద్దాం. ఎంతమందికి ఇష్టం అండి? సరే, మత్సరం అనే పదానికి బైబిల్లో ఏమని నిర్వచించాడు యేసయ్య? అసలు మత్సరం అనే పదానికి అర్థమేమి? మార్కు సువార్తకు వద్దామండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో నుండి మనం చదివితే, మనుషులు హృదయములో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము అని క్రింద పుట్నోట్లో ఓ పదాన్ని ఇచ్చాడు ఆయన. మత్సరము అనే పదానికి అర్థం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఏమనుందండి? మత్సరం అనే పదానికి అర్థం అంట చెడ్డ కన్నులు, చెడిపోయిన కన్నులు. ఏంటండి మత్సరం అనే పదానికి అర్థం? ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు రాయించిన వాక్యంలో ఆ పదానికి అర్థము చెడ్డ కళ్ళు. ఏం కళ్ళు అంటండి? ఎవరికైనా ఉన్నాయండి? చెడిపోయిన కన్నులు, చెడ్డ కన్నులంట. పరిశుద్ధ గ్రంథములో పరమ గీతములను రచించినటువంటి సొలొమోను మహాజ్ఞాని అంటాడు, నా ప్రియులారా, నీ కన్నులు
గువ్వ కన్నులు అన్నాడు ఆయన. ఏమంట? నా ప్రియురాలా, నీ కన్నులు చూడడానికి ఎలా ఉన్నాయి తెలుసా? గువ్వ కన్నులు అన్నాడు ఆయన. అంటే గువ్వ తన కళ్ళతో కన్నీరు కారుస్తుంటుంది. అనగా క్రైస్తవుడు కన్నీటి ప్రార్థించే కన్నులు కలిగిన వాడిగా ఉండాలని ఆ వాక్య భాగం. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉండాలని. అర్థమైందండి? మీరు గమనించండి దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా. ఈ మత్సరం అనే పదానికి అర్థాన్ని ఏమనిచ్చాడు? చెడిపోయిన కన్నులు. చాలా మంది కళ్ళు రకరకాలుగా ఉంటాయి. కొన్ని కన్నులు ఒకరికి మెల్ల కన్ను, అంటే మీ వైపు చూస్తారు, నాతో మాట్లాడతారు. కొంతమందికి కన్నులు గుడ్డి కన్నులు, కళ్ళు చూడడానికి కన్నుల్లో ఉంటాయి కానీ పాపం కనీసం ఎదుర్కొన్నది కానీ దూరంగా కానీ వారు ఏం చేయలేరుక చూడలేరు. కొంతమంది చూస్తారు, ఏదో గుడ్డి కంటే మెల్ల బెటరే అన్నట్టు అటు చూస్తూ నా వైపు, అంటే ఎందుక అనుకుంటే వాళ్ళ కన్నులు చేదు తేడాగా ఉన్నాయి. కానీ మనకి ఏ రకమైన కన్నులు ఉన్నా పర్వాలేదు. ఒకవేళ గుడ్డి కన్ను ఉంటే ప్రభు మన కన్నులు తెరవుస్తాడు. గుడ్డి వారి కన్నులు తెరవబడును అని యెషయా గ్రంథములో వ్రాయబడిన ప్రకారంగా ఒకవేళ అపవాది మన మనోనేత్రములను మూస్తే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములను గనక ఒకవేళ మూస్తే, ప్రభు అన్నాడు నేను వెలిగిస్తాను మీ మనోనేత్రములను అన్నాడు ఆయన. కాబట్టి మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి అన్నారు ఆయన ఎఫెసీ పత్రికలో. కాబట్టి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటా విషయం అంటే చెడిపోయిన కన్నులు. ఏ కన్నులు అండి? చెడ్డ కన్ను. చెడ్డ కన్నులు. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనవండి ప్రియమైన సోదరులారా. చాలా క్రైస్తవ జీవితంలో ఉండకూడనిది. క్రైస్తవ విశ్వాసుల్లో అత్యంత బాధాకరమైనది. క్రైస్తవ సమాజంలో అత్యంత విచారకరమైనది మత్సరం. చెడిపోయిన కన్నులు. ఒక మంచి దేవునికి చేతులెత్తి మంచిగా స్తోత్రం చెబుదామండి. అయ్యో, ఎవరికైనా ఈ జీవితంలో, ఈ మానవ జీవితంలో ఎవరికైనా, క్రైస్తవులారా, దేవుని సంఘమా, విశ్వాసులారా, దైవజనులారా, ఈ కన్నులు ఎవరికైనా ఉన్నాయా? చెడిపోయిన. మీకు విషయం ఏమిటంటే అన్ని అవయవాలలో ప్రాముఖ్యమైనది ఏమిటండి? ఏమ్మా? సర్వేంద్రియాణం ఏంటండి? నయనం ప్రధానం. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లోకెల్లా ప్రధానమైనది ఏమిటట? కన్ను. అందుకే చనిపోయినప్పుడు కూడా అనవసరంగా పాలు పెట్టేయకండి, కాలు చేయకండి, మీ కళ్ళు దానం చేయండి, అవయవాలు ఎవరికైనా దానం చేయండి అని ఏమంటే అక్కడక్కడ మనకి బోర్డ్స్ కనబడుతున్నాయి. ఈ శరీరంలో అతి ప్రాముఖ్యమైనది కన్ను.
బైబిల్ ఏం చెప్పిందో చెప్పమంటారా? యేసయ్యా ఈ దేహమునకు దీపము కన్ను అన్నాడు. ఈ దేహానికి ఏంటంటండి దీపం ఏదంటండి? కన్ను. నీ కన్ను తేటగా ఉందా? నీ దేహం అంతా తేటగా ఉంటుంది. ఒకవేళ నీ కన్నులో ఏమైనా సమస్య ఉందా, దేహమంతా సమస్యే కదండి. నువ్వు వస్త్రాన్ని సరి చేసుకోవాలన్నా నీ కళ్ళే, నువ్వు మురికిగా ఉండకూడదన్నా కళ్ళే, నీలో మురికిని వదిలించుకోవాలన్నా మొట్టమొదటి ఏం చెప్పుద్ది? ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు మన మొహానికి పౌడర్ ఎక్కువ ఉందండి, ఎవరు చెప్తారు? అద్దం ముందు నిలబడి ఎలా చూసుకునేటప్పటికి అద్దంలో ఎవరు కనపడాలి? నీ ముఖం కనపడాలి, కానీ పక్కడి ముఖం కనపడదు. అరే ఇక్కడ ఉందా, ఇంత మసి ఉందా, బాబా ఇంత పౌడర్ ఎంత ఎక్కువైపోయిందా? నీ కన్ను తేటగా ఉంటే. కాబట్టి ఈ రోజున మనం దేవుని వాక్యములో నుండి ఒక అవగాహనకి రావడం కోసం బైబిల్ చెప్తున్నటువంటి పదం ఏమిటంటే, ప్రియమైన సోదరులారా, మత్సరము. ఇది చెడిపోయిన కన్నులు. దీని గురించి బైబిల్ ఎంత స్పష్టంగా ఏం చెప్తుందో 2-3 మాటలు చదువుకుని 2-3 ఉదాహరణలు కూడా మీ ముందుంచి ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథము, అందరూ బైబిల్ తీయాలండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనంలో ఇలా రాయబడి ఉంది. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకే కుళ్ళు. మత్సరము, చెడిపోయిన కన్నులు, చెడిపోయిన కన్నులు కలిగిన జీవితము, చెడిపోయిన కళ్ళు కలిగిన వారట ఎముకలకే కుళ్ళు. దేనికండి చెప్పండి, ఏంటంటే అది? ఎముకలే కుళ్ళిపోతాయంట. దేనివల్ల? అది వావ ఎంత ప్రమాదం అండి. ఇప్పుడు మనకి గాయం అయిందండి, దాన్ని శ్రద్ధ తీసుకోలేదనుకోండి, గాయం ఏమవుతుంది? పెద్దదవుతుంది. తర్వాత అది మీరేదో ఏమంటే మెడిసిన్ భాషలు అంటున్నారు, సెప్టిక్. అంటే అక్కడేమో ఆ ప్రాంతం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఆ ప్రాంతం కుళ్ళిపోతుంది, కనబడుతుంది. ఏమంటే గాయమైంది, పెద్దదైంది, సెప్టిక్ అయింది, కుళ్ళిపోతుంది, మనకు కనిపిస్తుంది. కానీ ఎముకలలో కుళ్ళు మనకు కనపడద్దా? ఎముక ఇరిగిపోతేనే మనకు కనపడదు, అదేదో తీయించాలి కదండి. పడిపోయాం, ఇరిగిపోతేనే ఎక్స్రే తీయాలి. ఎక్స్రేలో కూడా గీతలు అలా ఇలా గీతలు కనబడతాయి, సరిగ్గా కనబడట్లేదండి మనకి. ఏమండి, ఈ చెయ్యి కింద పడిపోయాము, ఇరిగిపోతేనే ఎక్స్రే తీయాలి, కనబడట్లేదు. ఎక్స్రేలో కూడా సరిగ్గా కనబడట్లేదండి. డాక్టర్ గారు అమ్మ సరిగ్గా. కానీ ఎముకలు కుళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంట. దేనివల్ల? ఎముకలు పాడైపోయే పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, గాయమైన తర్వాత సెప్టిక్ అయితే ఖచ్చితంగా మనం మందు వేయడానికి చాలా అవకాశం ఉంది, ఎందుకంటే ఎదురుగుండా కనబడుతుంది కనుక. కానీ ఎముకలే కుళ్ళిపోవడం ప్రారంభిస్తే నీ పరిస్థితి ఒకసారి ఊహించగలవా? అందుకే బైబిల్ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ కొమ్ము ఏమిటంటే
మొక్క తిన్నగా ఎదగాలంటే పక్కనున్న కొమ్మలన్నీ నరికేయాలని చెప్పుకున్నాం. క్రైస్తవుడు తిన్నగా ఉండాలంటే కొమ్ములన్నీ నరికేయాలి. ఏమిటా కొమ్ములు? ఈరోజు చెప్పుకునేది ఏమిటి చెప్పండి? చెడ్డ కన్నులు అనండి, అనండమ్మా. అంటే మన కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళే చెడిపోయి కంచే చేరు వేసింది అన్నాడండి ఒక ఆయన. కాపాడవలసినటువంటి కంచే చేరు వేసిందంట. మనము కాపాడుకోవడానికి, పవిత్రపరచబడడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నమ్మకంగా ఉండడానికి, యథార్థంగా ఉండడానికి, దేవుని కృపలో ఉండడానికి, పరలోకము చేరే వరకు యథార్థంగా బ్రతకడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీర అవయవాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది కన్నే చెడిపోయిందా? కన్నే చెడు చేస్తుందా? చెడ్డ కన్నుల వలన ప్రమాదం ఏమిటంటండి? ఎముకలకి మత్సరము, ఎముకలకి కుళ్ళు అనడం అందరూ పదం. మీరు మీకు లేదులండి, ఏదో మీకు ఉన్నట్టుగా ఫీల్ అయిపోకండి. ఒకవేళ ఉందనుకుందాం, చెడిపోయిన కళ్ళు ఉన్నాయేమో, ప్రభువా ఆ కన్ను తీసేనాయన. కన్ను చెడిపోవడం అంటే ఏమిటో మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. ఎలా అంటే, కన్ను చెడిపోవడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నా కన్ను బాగానే పనిచేస్తుంది, కళ్ళజోడు ఎంచుకోలేదు, దగ్గర అక్షరాలు దూర అక్షరాలు బాగానే కనబడుతున్నాయి, ఏమండి ఏ ఇబ్బంది లేదనుకుంటున్నారేమో. కళ్ళు చెడిపోవడం అంటే ఏమనుకుంటున్నారంటే, బైబిల్ చెప్పిన పదం ఏమిటంటే, మత్సరానికి మరొక అర్థం చెడిపోయిన కళ్ళు. చెడిపోయిన కళ్ళు గురించి బైబిల్ ఇంకేం చెప్పిందంటే, ఎదుట వాని మేలు వార్వలేని జీవితం. ఏంటండి? ఎదుట వాని మేలు వార్వలేని గుణం. పోనీ గుణం ఎవరికైనా ఉందండి? ఎదుట వారు, బైబిల్ ఏం చెప్పిందంటే, సొలొమోను మహాజ్ఞాని ఏమన్నాడంటే, ఆయన ఎదుట వారి మేలు వార్వలేని వారితో కలిసి భోంచేయొద్దు. ఒకవేళ నువ్వు భోంచేసినా కక్కెత్తా, వాడికి చెప్పిన ఇంపైన మాటలు వ్యర్థమైపోతాయి. వాడు అంటాడు తిను తిను, ఇంకో ముద్దేసుకో, ఇంకో ముక్కేసుకో అని నీతో అంటాడు. కానీ వాడు అంతరంగంలో లెక్కలు వేసుకుంటాడో, ఎంత అయిపోయింది, ఎంత ఖర్చు పెట్టాను లెక్కేసుకుంటాడో. కాబట్టి ఎదుట వాని మేలు వార్వలేని వానితో కలిసి భోజనము. నీ కళ్ళు చూడండి, ఎదుట వాని మేలు వార్వలేని జీవితం ఉందా మీకు? ఉదాహరణకి వాళ్ళు కొంచెం మంచి ఇల్లులో ఉన్నారు, మీకు ఎలా ఉంది? మీకంటే కొంచెం బెటర్గా మంచి భోజనం తింటున్నారు, మీకు ఎలా ఉంటుంది? మీకంటే కాస్త మంచి బట్టలు ధరిస్తున్నారు, మీకు ఎలా ఉంది? మాట్లాడలేదు ఎక్కండి. ఏమ్మా, మీకంటే కొంచెం బెటర్, కొంచెం పర్వాలేదు వాళ్ళు బయట వాళ్ళు, మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుందో తెలదు. కానీ బైబిల్లో ఒక భక్తుడు మాత్రం బాధపడ్డాడండి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏంటి ప్రభువా అలా అనుభవన్నారు? నేను చూడు 73వ కీర్తన, 73వ కీర్తన ప్రారంభ వచనంలో అండి. 73 అంటది రైట్. 73వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి, అప్పుడు పై వచనం చదువుదాం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించే వారిని బట్టి. మీకు బాధే. మీరంటున్నాడు భక్తుడు ఏమంటాడు తెలుసా అండి? ఈ పేరు
ఆసాపు అనండి. మంచి పాటలు పాడేవాడు ఈయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా. ఏంటండి ఎవరు ఏం చెప్పండి? మంచి గాయకుడు. దావీదు యొక్క కాలంలో ఎవరండి ఈయన? మాట్లాడట్లేదండి మీరు ఎవరు గాయకులు కాదు, అందుకే మాట్లాడట్లేదు. మంచి పాటలు పాడి దేవుని మందిరంలో దేవుడిని ఆరాధించిన వారిలో ఒకడైన ఈయన గారు పేరేమిటండి? ఆసాపు అనగా సమకూర్చుట. ఆసాపు అనే పేరుకి అర్థం ఏమిటి చెప్పండి? సమకూర్చుట. ఏం కాదబ్బా, నీకు ఏది తక్కువైనా నీ దేవుడే సమకూరుస్తాడు. నీకు వచ్చిన కష్టానికి ఆయన మరలా పరిష్కారంగా ఏది చెయ్యాలో ఆయనే సమకూరుస్తాడు. నీ లోటులను సమకూరుస్తాడు. నీ యొక్క ఇబ్బందులకు ఏది అవసరమో నీ ప్రభువే నీకు అన్నియు సమకూర్చువాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతాం. ఆసాపు అనే మాటకు అర్థం ఏమిటి చెప్పండి మళ్ళా? ఏమండి, మీకు ఎవరో ఒక ఆయన సమకూర్చువాడు ఉంటే మీరు ఎలా ఉంటారు? ఏంటమ్మా బాధపడతారా? నిత్యంతగా ఉంటాం మనం. కారణం ఏంటి? మాట్లాడండి. కారణం ఏంటి? మీరు ఇంట్లో కాదు బయటకు ఎట్టకుండా అన్ని సమకూర్చుంటే మీకు ఇంకెందుకు బెంగండి? ఇంకా దిగడేమైనా ఉంటుందా? మాట్లాడండి. యెహోవా ఈరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా. అలా పాట పాడుకుంటూ వెళ్ళిపోవడమే, అవునా కదండి? ఒకవేళ భర్త కానీ పిల్లలు కానీ ఎవరు సమకూర్చకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు అన్నీయు సమకూర్చును. ఆ నమ్మకం మీకు ఉందంటారా? మాట్లాడరా మీరు? భర్త సమకూర్చకపోవచ్చు, మీ పిల్లలు మీకు సమకూర్చకపోవచ్చు, మీ బంధువులు మీరు ఎట్టిన కట్నం మరలా తిరిగి ఎట్టకపోవచ్చు. ఏమండి, మీరు పెళ్ళికి వెళ్ళారు, వాళ్ళకి 50 పెట్టారు, 100 వస్తుందని మీరు రాయించమని పెట్టారు, తినేసి వెళ్ళిపోయాడు. మీకు సమకూర్చలేదు, కానీ నీ దేవుడు నీకు అన్నీయు. ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు బాధ? మాట్లాడలేదు మీరు. ఇంకెందుకు టెన్షన్? అందరం ఏమంటే టెన్షన్ పెరిగిపోతుందండి. ఏంటో మరి టెన్షను, ఎందుకో టెన్షను. సమకూర్చువాడు ఉండగా ఎందుకు టెన్షన్? దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే టెన్షన్ పడకమ్మా, అరే బాబా టెన్షన్ పడకంటాడు, కానీ ఆయనకి టెన్షనే. ఇవాళ అందరూ వస్తారా? పేషెంట్లు ఎంతమంది వస్తారు? ఏమండి, వచ్చిన వాళ్ళందరూ పర్వాలేదా? ఏమండి, మనకు సమకూర్చువాడు ఉండే. ఇక్కడ చూడండి, ఒక ఆయన ఆసాపు దేవుడే సమకూరుస్తాడనే పేరు కలిగినటువంటి ఈయన భక్తిహీనులు చూశాడంట. ఈయనకి ఏమొచ్చేసిందండి? చెడిపోయాడంట. కళ్ళు ఏమైపోయి చెప్పండి? చెడ్డ కళ్ళు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడి. అసలు మత్సరపడాల్సిన పని లేదయ్యా. నీ కన్నులు చెడ్డ వారిని చూసి మత్సరపడాల్సిన పని లేదు. జ్ఞాపకం చేస్తున్న కొంతమంది కళ్ళు మంచివి కావండి. ఏమండి, అవునా కదా? ఏమో మాట్లాడలేదు. వాళ్ళ చూపు పడింది అనుకోండి, ఆ పూట గేదె పాలు. వాళ్ళ చూపు పడింది అనుకోండి, ఆ పిల్లోడికి అన్నం. ఎవరు చూపు పడిపోయిందో మా పిల్లోడి మీద, అన్నం ఏమో లేదు, పాలు ఎక్కేస్తున్నాడు అని మనోడు విత్తండంగా అతి తెలివిగా, ఏమండి పేడ దిష్టి ఇలా గిరగర, ఉప్పుగడ్డ దిష్టి, ఏమండి మిరగాయలు, నిమ్మకాయలు
ఆడికేదో కంప్లైంట్ ఉండి ఆడ అరగట్లేదు. నీ మిరగాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి రక్తం చేయి. బాగా జ్ఞాపకం చేస్తున్నానండి. ఎందుకంటే ఈ చివరి కాలంలో క్రైస్తవుల కళ్ళు చాలా ప్రాముఖ్యమైనగా బాగుండాలని నా ఆశ. ఎందుకంటే మన కళ్ళు ఏమైపోయి చెప్పండి, చెడ్డ కన్నులు. మత్సర పడుతున్నాం మనం. మనకంటే బాగా పాడేవాడిని చూసి మత్సర పడుతున్నాం. మనకంటే కాస్త అందమైనటువంటి వస్త్రాలు ధరించిన వారిని చూసినా ఏమంటే మత్సర పడుతున్నా. మనకంటే కొంచెం సౌఖ్యంగా బతుకుతున్న వారిని చూసి మత్సర పడుతున్నా. మనకంటే ఏమంటే కొంచెం ఆరోగ్యంగా ఉన్న వారిని చూసి కూడా మాకే ఈ తెప్పలో వాళ్ళు చూడడానికి బాగున్నారు. ఎందుకండి మత్సరపు మాటలు? ప్రియ స్నేహితులారా, దేవుని సంగమా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామండి. మత్సరం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? అది ఎముకలకే కుళ్ళు అని బైబిల్ చెప్తుంది. ఎముకలకే కుళ్ళది. ఈ కొమ్మేమన్నా మొలిచిందా? చెడిపోయిన కన్నులనే ఈ కొమ్మేమైనా మీకు ప్రారంభమైందా? చాలా మంది విశ్వాసులకు పాస్టర్ గారిని చూసి మత్సరపడుతూ ఉంటారండి. ఆయన మంచి వస్త్రాలు ధరిస్తే, కొంచెం మంచి కారులో తిరిగితే మేము ఇచ్చిన సందాయే. అంటే క్రైస్తవులలో సహజంగా వస్తున్నది ఈ యొక్క దురాలోచన. దాన్ని నేనేమంటున్నాను తెలుసండి, ఈ రోజున వాక్యంలో నుండి అదొక భయంకరమైన కొమ్ము. నీ ఎముకలు కుళ్ళిపోయేలాంటి జీవితం కలగడానికి నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక కుళ్ళు ప్రారంభమైంది. దాన్ని ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఒక క్యాన్సర్ అని చెప్పాడండి. కాలుకిలో క్యాన్సర్ పుండు ప్రారంభమైంది. పాదం తీసేవలసి వస్తుంది. అక్కడికి తగ్గకపోతే మోకాలు వరకు, అది తగ్గకపోతే తొడ వరకు. కాలు ఏమైపోతుంది చెప్పండి? రోజు రోజుకి కుళ్ళిపోతుంది. క్యాన్సర్ లాంటిది మత్సరం. అందుకే ఈ రోజున ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు, ఈ చెడ్డ కళ్ళు. బైబిల్ గ్రంథంలో బాగా మనకు పరిచయమైనటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. మత్సర పడ్డాడా లేదండి? ఎదురుగా ఆజానుబాహుడైన గొలియాతు వస్తే కిటికీలోంచి చూచి అన్నాడు, ఆత్రాను నా ప్రజలను, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి వస్తున్నా నువ్వే పార్టీ వాడవరా అని ప్రాణానికి తెగించి వాడిని చంపి, ఏమండి, తలకాయ పట్టుకుని తలకాయ తెగ నరికి జయముతో వస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం చెబుతాం. అలా పాటలో అలా వస్తున్నప్పుడు పాటలు పాడుతున్నారంట స్త్రీలందరూ. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది శత్రువులను హతమార్చిరి అని ఏం చేస్తున్నాడు చెప్పండి? పాటలు పాడుతుంటే సౌలుకి ఏమేం చెప్పండి? ఏ చూపండి? సౌలు గారు చూపు ఏ చూపు అయిపోయింది తెలుసండి? ఏంటి, నాకు 1000, ఆ బచ్చేగాడికి 10,000. అంటే నా మీద అంతెక్కువ వాడికి
నా మీద వాడికి డబల్ డబల్ డబలా. ముఖంలో రంగులు మారిపోయాయి, చూపు కూడా మారిపోయింది. దేవుడికి స్తోత్రం చెబుతామండి. చూపు మారిపోయిందండి. కొంతమందికి చూపులో అప్పటికప్పుడు ఏమైపోతాయి చెప్పండి, అప్పటికప్పుడు మారిపోతారు. ఏంటో ఈ దుర్మార్గం. దాన్ని ఏమన్నా చెప్పమంటారా? మత్సరము అంటున్నాను నేను ఈ రోజున. ఆటోల మీద భలే రాస్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ ఎలా ఉండాలంట? అది బాగుంటే వారవ లేని జీవితం చాలా మందికి ఉంది. అందుకే కదండి, అందుకే ఒక్కొక్క ఆటో మీద అంటాడు, ఒరే బాబు నన్ను చూసి ఏడకంటారా బాబు అంటాడు. నన్ను చూసి ఏడకంటారా బాబు, అప్పు చేసి కొనుక్కున్నాను అంటాడు. నేను మనసులో అనుకుంటాను, ఒరే అంత అప్పు చేసి అంత బాధ ఎందుకురా బాబు, ఉన్నదాంతో జీవితం సెట్ చేసుకోవచ్చు కదంటే. మరి ఏంటో ఆయన ఆర్థిక పరిస్థితి, మరి మనం ఏం చేయగలమండి? నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందా బాబా, కనికరించు, చేతనైతే సహాయం చేయి. మత్సరపడదు. ఆసాపు మత్సరపడ్డాడంట. చెడ్డవారు చూడు, వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. అన్ని సమకూర్చగలిగిన ప్రభు మనకు ఉండగా మనము మత్సరపడొద్దు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకరిని చూసి మనం ఎప్పుడు మన కళ్ళు పాడు చేసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజున నీకేది కావాలో అన్ని ఆయన ఇవ్వగల దేవుడైన. దేవునిని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి అన్ని ఆయనే జరిగిస్తాడని బైబిల్ చెప్పిందయ్యా. అందుకోసం వాళ్ళకది ఉంది, వీళ్ళకి ఉందని నువ్వేమీ మత్సరపడాల్సిన పని లేదు. నీ కళ్ళు పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఈ కొమ్ము మీలో మలవనివ్వద్దు. ఒకవేళ ఇంతవరకు ఆ కొమ్ము ఉందా, దాన్ని ఏం చేద్దాం? ఇప్పుడు మాట్లాడలేదు, ఏం చేద్దాం? ఇంతవరకు ఆ కొమ్ము మొలిచిందేమో, ఇప్పుడు ఆ కొమ్మును నరికేయండి. అది మంచిది కాదు, అది చెడిపోయింది. నీ శరీరంలో ఉన్న ఎముకలను కొల్లబెడుతుంది. మత్సరము ఎముకలకే కుళ్ళు. చాలా జాగ్రత్తగా ఉంటాం. చెడిపోయిన కళ్ళు. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ యొక్క ఆసాబుకి చెప్పాడు, అరే బాబు రే, నువ్వు ఎందుకంత బాధపడిపోతున్నారో బాబు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు. అన్నింటికి 73వ కీర్తన చదువుకోండి అంతానే. ఎందుకంత బాధపడిపోతున్నా, వాళ్ళ గురించి అలా ఉండి గోలాడతావు ఎందుకో మొహం మీద పుట్టినట్టు నేడుతావు ఎందుకు అన్నట్టుగా ప్రభువు చెప్పి ఆఖరన్నాడు, వాళ్ళ కాలు జారు చోట ఉన్నారు, వాళ్ళ కాలు జారిందంటే మరలా నీకు కనబడరు అని దేవుడు ఆ విషయం అంతా చెబితే అప్పుడు అంటాడండి, చేతులు జోడించి, ప్రభువా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు అన్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటంటే దేవుడు అన్ని చెబితే, దేవుడు కళ్ళు తెరవదీస్తే చెడిపోయినటువంటి ఆ స్వభావం అనే ఆ చెడ్డ కళ్ళనే కొమ్మును ఆయన వాక్యం ద్వారా కత్తిరిస్తే ఇప్పుడు ఏమైంది తెలుసండి? కళ్ళు తెరవబడిన తర్వాత అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం ఆయాసం, ప్రాణం అంటే ఆయాసం వచ్చేందంటే ఆయనకి ఏదో కోవిడ్ వచ్చి కదండి ఆయాసం. అంటే కోవిడ్ వచ్చి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి ఆయాసం కాదండి దీనికి. ఏమిటి ఆయాసం? వాళ్ళు బాగున్నారు, నేను బాగలేదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, నాకు ఆ ఆయాసంతో ప్రార్థన చేసేసాడంట. ఇలా మనం ప్రార్థన చేసేస్తే అది కుదరదా లేదా అని దేవుడు మొత్తం అంతా విడమరిస్తే అప్పుడు అంటాడు, ఆకాశమందు నీవు
తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. హల్లెలూయా. బాగా అర్థమవుతుందండి మీకు? ఆయన అన్నీ మనకే సమకూరుస్తాడు. సమకూర్చువాడు ఉండగా మనం బెంగెట్టుకోవాల్సిన పని మనకి లేదు, మత్సరపడాల్సిన పని మనకి లేదు. ఇప్పుడు దావీదును చూసి సౌలు గారు ఏం పడుతున్నాడు చెప్పండి? మత్సరం, విషపు చూపు, మత్సరం వచ్చింది దీనికి. ఏమయ్యాడు? ఏమైనా బాగుపడ్డాడా చెప్పండి? ఏమైనా ఆరోగ్యంతో ఉన్నాడా? మత్సరపడిన సౌలు జీవితంలో మీరు చూడండి, దేవుని ఆత్మ అతని నుండి దూరం అయిపోయింది. దురాత్మ వస్తుందంట. ఎవరైతే ఏమండి ఎవరిని చూచైతే మత్సరపడ్డాడో ఆ దావీదు వచ్చి వీణ వాయించినే గాని ఈయనకి ప్రాణం కుదురుగా ఉండలేదండి. ఆయన వచ్చి ఏయో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఆయన వచ్చి వీణ తీసుకుని సితారాలు తీసుకుని ఏదో పాట దేవుని స్తుతించుడి అని ఆ పాట పాడుతుంటే అప్పుడు ప్రాణం. బాబోయ్, నువ్వు ఎవరి మీద మత్సరం పడుతున్నావో వాడేనా బాబు నీ ప్రాణానికి సేద తీర్చేవాడు. దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. పాస్టర్ గారిని కలవలేకపోయాడండి. తనకు వచ్చిన కష్టాన్ని బట్టి అయ్యో దైవజనుడా నేనేం చేయాలి అని ఆయనను అభిషేకించిన సమూయేలు ప్రవక్తని బ్రతికుండగా కలవలేకపోయాడండి. మత్సరం ఎంత దూరం చేసిందో తెలుసా? దేవుని ఆత్మకు దూరం చేసింది, దేవుని అభిషేకములకు దూరం చేసింది, దైవ జనుడికి దూరం చేసింది, దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలకి దూరం అయిపోయాడు, భక్తి జీవితానికి దూరం అయ్యాడు, ప్రార్థనా జీవితానికి దూరం అయ్యాడు, ఆత్మీయ జీవితానికి దూరం అయ్యాడు, దేవుని కృపకే దూరం అయిపోయాడు. బాధాకరమైన విషయం ఏంటి తెలుసండి? దేవుని కృపకు దూరం. ఎప్పుడు నీకు దూరమైనా పర్వాలే, ఎలాగైనా బతికేస్తాం. అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరు నీకు దూరమైనా ఎలాగైనా చలాయించగలవు. కానీ దేవుని కృపే నీకు దూరమైతే అడుగు ముందుకు. దేవుని కృపే దూరమైతే మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళాం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? దేవుని కృపకే మీరు దూరం అయితే. సౌలు ఎంత బాధాకరమైన జీవితం గడుపుతున్నాడో చూడండి. ఇప్పుడు పాస్టర్ గారు రాక లేక కర్ణ పిశాచము కలిగిన దాని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మా తల్లి ఓసారి ఆ పాస్టర్ గారికి పిల్లమ్మా, నీకు చల్లా సౌలు గారే అంటుంది. ఏం కాదులే, నీకేమవదు. పాస్టర్ గారు దూరం అయిపోయాడు. అతనికి మేలు చేసే వాళ్ళందరూ దూరం అయిపోయారు. అతని రాజ్యమును కాపాడిన దావీదు ఎక్కడో ఫిలిష్తీయుల దేశములో పిచ్చివాని వలె ఉన్నాడు. వీడి భయపడి అక్కడ పోయాడు. సుమారు మరి ఎన్ని సంవత్సరాలు నాకు పూర్తిగా తెల్లగానండి? 10-15 సంవత్సరాలు అనుకుంటున్నా నేను. అతన్ని చంపడమే ధ్యేయంగా పెట్టుకుని అతని మత్సరం ఎంత బాధపడుతుందో తెలుసండి. అయ్యో ఆ మత్సరంతో యుద్ధానికి వెళ్ళాడు, ఫిలిష్తీయులతో ఓడిపోతున్నాడు, బహు గాయాలు చెందాడు. చివరికి హతమైపోయాడు. అతని తలను ఫిలిష్తీయులు, అతని దేహమును బాధాకరమైన చావు, గిల్బోవా పర్వతం మీద వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయాడు.
దావీదు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీకు భూషణమైన వారు సింహము కంటే, పక్షి రాజు కంటే వడిగలిగిన వారు ఆ పర్వతం మీద బలాఢ్యులు కూలిపోయింది. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన నగ్న సత్యం ఏమిటంటే మత్సరము. చెడిపోయిన నీకంటే బాగా పాడేవాళ్ళు చూసి మత్సర పడుతున్నావా? ఒకవేళ నీకంటే బాగా వాడబడుతున్న దైవజనుడు చూసి ఏమైనా మత్సర పడుతున్నావా? ఏంటమ్మా కొత్తగా పాస్టర్ గారు ఏంటి అంటే, కొత్తగా స్టార్ట్ చేశాడండి ఈ మధ్య, కొంచెం ఏదో హడావిడి చెప్పరండి, హడావిడి కొంచెం ఏదో చేస్తున్నాడండి హడావిడి. చూద్దామండి ఎంతకాలమో. ఈ పదాలన్నీ ఏంటో చెప్పమంటారా? చెడిపోయిన. నా ప్రియ స్నేహితులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అందుకే యేసుక్రీస్తు ఇది లోపలి నుంచి వస్తుంది, ఇది శరీర కార్యమని అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో సుస్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మత్సరము ఎంతమ్మా? గలతీ 5:4, 5:21, 5:18-19 కదా. చెడిపోయిన కళ్ళు మత్సరము. ఇది శరీర కార్యము, ఇది దేవుని కార్యం కాదు, ఇది ఆత్మ కార్యం కాదు, ఇది అభిషేక కార్యం కాదు. యోసేపును చూసి అన్నలు ఏం చేశారండి? మత్సరపడ్డారు కదా. కళ్ళు వచ్చేది అంటికి ఓ దర్శనాలంట. ఏమయ్యారండి? గోన్ సంచులు అట్టుకుని, అయ్యా ధాన్యం కోసం వచ్చామయ్యా, మీ దయ కోసం ధాన్యపు సంచులతో ఇక్కడ ఉన్నామయ్యా. దానియేలును చూసి మత్సరపడ్డారు. సింహపు బోన్లో వేయడానికి కుతంత్రాలు పన్నారు. ఏ నేరం చేయలేదట ఆయన, ఏ తప్పు చేయలేదట, నమ్మకమైనడంట. ఓ దొంగ శాస్త్రం తయారు చేశారండి, 30 రోజుల దాకా ప్రార్థన చేయకూడదని. ప్రార్థన చేయకుండా చచ్చే కంటే ప్రార్థించి చావడమే అత్యుత్తమం అనుకుని యథావిధిగా మోకాళ్ళలోని దేవునికి ప్రార్థన చేసే దానియేలు లాంటి వారిని సింహము కూడా ఏం చేయలేకపోయింది. చేతులెత్తి స్తోత్రం చెబుతాం. బయటకు తీసుకొచ్చారు దానియేలుని. రాజు అన్నాడు, ఒక్క దానియేలుని ఏం చేయలేదు, సింహాలు తినలేదు కదా, మిమ్మల్ని కూడా తినలేవయ్యా. ఒక్కనే తినలేదు, మీరు కుటుంబంగా వెళ్ళండి అందులోకి. ఎందులోకి? సింహంలోనికి. బాబా మేము వెళ్ళమంటే మిమ్మల్ని ఏం చెయ్యు, ఆ ఒక్కడే ఏం చేయలేదు అవి. ఎవరిని? ఒక దానియేలుగానే ఏం తినలేకపోయి రాత్రంతా అందులో ఉన్నాడు. ఒక 5 నిమిషాలు ఉండరండి పోనీ. రాజు బాబో మా వల్ల అది ఎగ్జిబిషనా, అది జూ పార్కా, సింహాల మేము వెళ్ళమంటే అదేంటి దానియేలు వెళ్ళలేదు కదా. దానియేలు జీవము గల దేవుని సేవించే దానియేలు ఏం చేశాడు చెప్పండి? నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు
మేము వెళ్ళము బాబు, ఏం కాదు, జస్ట్ అలా చూసిరండి. విజిట్ అక్కడ విజిటింగ్లా లేదు, అక్కడ ఈటింగ్లా ఉంది. అక్కడ సింహాలు విజిట్ చేయట్లేదు, వెయిటింగ్లా ఉన్నాయి. దేనికోసం? ఈటింగ్ కోసం. చెప్పరండి, ఈటింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి అక్కడ. ఒక్కడిని తినలేదు, మిమ్మల్ని తింటే దగ్గరికి అలా గుహ దగ్గరికి వెళ్ళేటప్పుడు కట్టండి పద్యతో దెబ్బ కొట్టి లోపల వెళ్ళిపోతున్నాయంట ఒక్కొక్కడిని. మత్సరము అక్కడ బైబిల్ ఏముందో తెలుసండి, వారి ఎముకలను కూడా పొడి చేసుకుని తినేసేయంట. ఎముకలను కూడా పొడి చేసి తినేసేయంట సింహాలు. మరి ఎన్ని ఉన్నాయో సింహాలు నాకు ఆ లెక్క తెలదు, కానీ ఓ పాస్టర్ గారు అక్కడ లెక్కలేసి మొత్తం ఎన్నో సింహాలు అని చెప్తున్నాడు. మరి ఆ సింహాల లెక్క బైబిల్లో లేదు. మనం దానికోసం ప్రత్యేకంగా వ్యాఖ్యానించుకోవాల్సిన పని మనకేమి ఏదో ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. మీకు అర్థం అవ్వాలండి, మత్సరము ఎముకలకే. ఒకవేళ దేనిని చూసి మత్సర పడుతున్నావు, నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ కంటి చూపు ఎలా ఉంది ఈ రోజున, దాన్నే ఇదొక కొమ్ము అండి, మత్సరమనే. ఈ కొమ్ము మొలిచిందా మాట్లాడడానికి మీకు ఏమైనా ఉందండి? మాట్లాడంటే కొంచెం ఏదో మొత్తం మీద ఉన్నట్టుంది మీకు. ఒకవేళ ఉంటే ఆ కొమ్ము కనుకుంటే ఏం చేద్దాం చెప్పండి? అదంత ప్రమాదమో సౌలు మనకు అర్థమైపోయాడు. అది ఎంత ప్రమాదమో దానియేలు కాలంలో అర్థమైంది. అది ఎంత ప్రమాదమో యోసేపు కాలంలో అర్థమైపోయింది. అది ఎంత ప్రమాదమో కాబట్టి అదంత ప్రమాదమో సౌలు విషయంలో అర్థమైంది. అదంత ప్రమాదమో అదంత ప్రమాదమో అగాగీయుడైన హామాను విషయంలో కూడా మనకు అర్థమైపోయింది. మొర్దెకై కాలంలో, ఎస్తేరు కాలంలో అది ఎంత ప్రమాదకరమైనదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యముల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మత్సరము మనలో ఉండకుండునుగాక. మత్సరము యేసుక్రీస్తు నామములో తొలగించబడునుగాక. చివరిగా యాకోబు పత్రిక ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేద్దాం. యాకోబు పత్రిక సార్ చూడండి, ఉందండి మీ బైబిల్లో. యాకోబు పత్రిక 3వ అధ్యాయము సార్ చూడండి, 16వ వచనం అండి. ఏమండి? 16వ వచనం. ఏలయనగా 3వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు వినబడుతుంది. ఏలయనగా చదవమా. మత్సరమును వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఒక మంచి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముందండి? మత్సరము వివాదం ఎక్కడ ఉండును అంటే, మత్సరము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? అల్లరి. మత్సరం వల్ల ఏమవుతుందటండి? నువ్వు అల్లరికి కర్తవా లేక నీ దేవుడు అల్లరికి కర్త? బైబిల్ ఉన్న పదం ఏంటో తెలుసా? మనము ఆరాధిస్తున్న దేవుడు సమాధానమునకే కర్త తప్ప మాట్లాడలేదు మీరు, అల్లరికి కర్త కాడు. ఆమేనండి. ఆయన దేనికి కర్త అండి? సమాధానానికి కర్త. అల్లరికి కర్త కాదండి ఆయన. గొడవలకి కొట్లాడికి కర్త కాదు ఆయన. ఆయన ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధాన రాజ్యం ఏలద్ది. ఆయన లేని చోట సమాధానం ఉండదు. ఆయన కృప లేని చోట సమాధానం ఉండదు.
మత్సరము ఎక్కడ ఉండునో అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. ఈ కార్యం ఉండదట, నీచ కార్యాలు. దేనివల్ల? మత్సరం వల్ల నీచమైన పనులు, నీచమైన కార్యాలు, నీచమైనటువంటి జీవితం. అది నీకు తగునా? నీచత్వం తగునా? చిచి, కొన్నిసార్లు చూడండి, ఏంటంత నీచంగా మాట్లాడుతున్నాడు అతను. ఈ వాక్యంలో వచ్చి మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన సమయం ఏమిటంటే, మత్సరము ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందట? నీచమైన. అందుకే ఆఖరిగా 37వ కీర్తన మొదటి వచనం, 37వ కీర్తన ప్రారంభ వచనం. చాలా ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి, అన్ని చెప్పట్లేదు, టైం అయింది. చెడ్డవారిని చూచి వ్యసన పడకుము, దుష్కార్యములు చేసే వారిని చూచి మత్సరపడద్దు. ఏంటండి ఈరోజు ఒక దైవికమైన హెచ్చరిక, మత్సరపడకుము. అందరూ నా పదం, మత్సరపడకుము. లేక చెడు కళ్ళు కలిగి ఉండొద్దు. చెడు కన్నులు కలిగి జీవితాన్ని సాగించు. కళ్ళు చెడిపోయాయేమో, ఒకవేళ దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవిస్తున్నావేమో, దేవునికి ఇష్టమో కాని జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఈ కన్నులు కలిగి ఉన్నామేమో. ప్రభువా క్షమించండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువే, మత్సరముతో కూడిన ఈ కళ్ళను కడిగి శుద్ధీకరించునుగాక. మనలో మత్సరము లేకుండా ప్రభువే కాపాడునుగాక. అందరూ తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సమయమైంది. ఓ చిన్ని ప్రార్థన చేయడానికి నా ప్రియమైన స్నేహితులారా, ఈ పూట ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మత్సరము ఎముకలకి కుళ్ళు, అది శరీర కార్యము. మత్సరం ఎక్కడుంటుందో అక్కడే నీచమైన కార్యాలు ఉంటాయి. ఆ మత్సరం వల్లే కదా యోసేపు అన్నలు బికారులైపోయారు. ఆ మత్సరం వల్లే కదా సౌలు, ఆ మత్సరం వల్లే కదా దాన్ని ఏడును సింహపు బోన్లో వేసినటువంటి వాళ్ళందరూ ఆ సింహాలకి ఆహారమయ్యారు. క్రైస్తవుడా, దేవుని కుమారుడా, నీ స్థితి ఎలా ఉంది? ఒకవేళ మత్సరపడుతున్నావేమో, ఒకవేళ ఆ కొమ్ము ఉందేమో, నువ్వు తిన్నగా ఎదగకుండా ఆ కొమ్ము అభ్యంతర కారణమైంది. నువ్వు తిన్నగా ఎదగకుండా ఆ కొమ్మే నిన్ను బాధ పెడుతుంది. నువ్వు నా ప్రియురాలా, నువ్వు తాళవృక్షం అంత తిన్నని దానవు అని నిన్ను అనకుండా అభ్యంతరం అయిపోతుంది. ప్రభువా, ఓసారి క్షమించమని, ఆ కొమ్ము నాలో నుండి తీసివేయమని, నేను కూడా వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని ఆ కొమ్మును నరుగుతానని ఒక తీర్మానంతో ఈ మొదటి ఆరాధనలో ఒక తీర్మానంతో దేవుని కృపలో ముందుకు సాగిపోదాం. ప్రభువు సహాయం చేయనుగాక. అందరు తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. అందరు తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం చేయండి. ప్రేమగల తండ్రి, అనొక్క నిమిషం మీ నోరారా ఓ చిన్ని ప్రార్థన చేయగలరా?
మీ మనసులో ఒక మంచి నిర్ణయంతో కూడిన ప్రార్థన మీరు చేయగలరా? నేను అలాంటి ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకుంటే. ప్రేమ గల తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి ఉన్నామయ్యా. కేవలం నీ కృప. భయంకరమైన దుర్దినాల్లో ఈ అంచకాలంలో నా ప్రభువా, ఏమి జరుగుతుందో, ఎలా బ్రతకాలో తెలియని ఈ పరిస్థితిలో నీ కృపతో కాపాడినందుకు స్తోత్రం. నువ్విచ్చిన ఈ ధన్యకరమైన కృపకే స్తోత్రం నాయన. కాసేపు నీవే మాతో మాట్లాడారు. నీవిచ్చిన వాక్యముకే వందనాలు. నీవిచ్చినటువంటి దైవ సంబంధమైన ఈ యొక్క ఆత్మ మాటలకై వందనాలు నాయన. మత్సరము, చెడిపోయిన కన్నులు, అత్యంత ప్రమాదకరమైన కొమ్ము అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. యేసయ్య వాక్యం అనే ఖడ్గముతో ఆ కొమ్మును కత్తిరించడానికి, నరకడానికి, ఖండించడానికి నీవే నీ కృప మాకు దయచి విన్న ఈ మాటలు అందరిలో ఫలింపచ్చి వాక్య ప్రకారంగా అందరూ బ్రతుకుదురుగాక. వాక్యమే వారిని క్రమపరచునుగాక. సహాయం చేయి. యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి మనవి చేయుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు.